వాగ్దేవి సమారాధన సంస్థ ఈరోజు భగవాన్ వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకొని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము మరియు అర్చక సంప్రదాయ పరిరక్షకుల్ని ఈరోజు గౌరవించుకుంటోంది. భారతదేశము ఇంత ఔన్నత్యంలో ఉందంటే కారణము మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు. ఆ సంప్రదాయాలే ఊపిరిగా జీవిస్తున్నటువంటి పండితోత్తములందరినీ ఈరోజు వ్యాస మహర్షిని తలుచుకొని వ్యాస మహర్షి ఆశీస్సులు ఇస్తున్నట్లుగా భావన చేసి వీరందరికీ సత్కారం చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మన వేదాలు మనము శాంతిగా ఉండడానికి ఈరోజు యావత్ భారతదేశంపై ఎన్ని దురాక్రమణలు జరిగినా అన్ని దేశాలు మన దేశాన్ని పూజాస్థానంలో ఉంచి పూజిస్తున్నాయి అని అంటే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు. కాబట్టి ఆ సంప్రదాయ పరిరక్షకుల్ని ఈరోజు మనం గౌరవించుకోవడం మన బాధ్యత. భావితరాలకు కూడా వేదాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి మానవుడిపై ఉందని భావన చేస్తూ ఈరోజు మన గౌరవ ఈఓ మేడం గారి అమృత హస్తాల మీదుగా గౌరవ ఎమ్మెల్యే గారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా వాగ్దేవి సమారాధన సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పెద్దలు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి శ్రీ కాపుగంటి ప్రకాష్ గారు, ఇంకా తదితర పెద్దలు, శ్రీమతి సూర్యలక్ష్మి గారు, శ్రీమతి ముళ్ళపూడి సుభద్రాదేవి గారు, ఇటువంటి పెద్దలందరూ వచ్చారు. అన్నింటికి మించి ఇంతమంది వేద పండితులు, అర్చకులు మరియు మన సంప్రదాయ పరిరక్షకులు ఇంతమంది ఒకే వేదిక మీద ఈరోజు ఇక్కడ కనిపించడం నిజంగా ఆ వ్యాస భగవాన్ అనుగ్రహంగా భావిస్తున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఆధ్వర్యంలో వ్యాస భగవానునితో కూడిన శోభాయాత్రను చేస్తున్నాం. శోభాయాత్ర అంటే మన యొక్క ధర్మాన్ని యాన్యనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాణి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వే జనాః సుఖినో భవంతు అని మన వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. అటువంటి వ్యాస భగవానుని ఈ యొక్క ఊరేగింపును చేస్తున్నాం. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాం. మన యొక్క మహర్షులను మనము ఈనాడు స్తుతించాల్సినటువంటి పర్వదినం ఆషాఢ పూర్ణిమ, గురు పౌర్ణిమ. దీనినే మనము వ్యాస జయంతి అని అంటున్నాము. మరి ఆ శోభాయాత్ర ఈ సందర్భంగా చేస్తూ ఇక్కడి నుంచి అర్చక పండితులందరినీ కూడా మన రాఘవేంద్ర స్వామి మఠంలో వేద సభ జరుగుతుంది. ఈ వేద సభలో వివిధ వేదాలలో నిష్ణాతులైనటువంటి వేద పరిరక్షణ చేస్తున్నటువంటి పండితులందరూ కూడా వేద సదస్యాన్ని చేస్తారు. తదనంతరం సంరక్షకులందరినీ కూడా మనము ఈరోజు సన్మానం చేసుకోబోతున్నాము. వెలసినావె